ఇప్పుడు కొట్టండి సార్, ఇప్పుడు కొట్టండి. మే కమింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎవరయ్యా? సెన్సస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామండి. సెన్సస్ ఆఫ్ ఇండియా నుంచి మీ హౌస్ హోల్డ్ సర్వే చేయడానికి వచ్చాం సార్. ఏమర్థమైతే కొద్దిగా చెవులు మందము గట్టిగా చెప్పు. జనాభా లెక్కల కోసం వచ్చామండి. జనాభా లెక్కలా? భారత ప్రభుత్వము జనాభా లెక్కలు చేయమని మమ్మల్ని పంపించింది. అవునా? ఉద్యోగస్తులు నువ్వు? అవును సార్. సరే, ఎండన పడి వచ్చినావు. ఇట్లా కూర్చొని మాట్లాడుకుందాం. ఎంతకు వచ్చినావు? నీళ్ళేమన్నా తాగుతావా? ఇవ్వండి సార్, సమ్మర్ కదా. ఒక్క నిమిషం బాబు. కూర్చున్నాడు అంతనే ఏం లేదు, అన్నీ చెప్తా. ఏం అడిగింది అది చెప్తా నేను. నెల వచ్చినాము, పిల్లలంతా ఊరిపోయినాడు. 33 ప్రశ్నలు ఉంటాయి. ఆ 33 ప్రశ్నలకు సమాధానం చెప్తే అయిపోతుంది. ఇంట్లో అందరూ ఊరిపోయినారు. ఏం టైం పాస్ అయితే లేదు. 5 నిమిషాలు కదా గంట తీసుకుంటాం. ఈ నెంబర్ సార్, నెంబరు 5-100/2 నేను చదువుతున్నా. ఓకే సార్. అది ఏది సెల్ఫ్ వెరిఫికేషన్ అంటున్నా. మా వాట్సాప్ గ్రూప్ పనిపాటు కదా, మాకు చాలా సులభం అవుతుంది. వాట్సాప్ చూసి దాన్ని వచ్చుకుంటాం. మీరు ఇలా చేయడం వల్ల మాకు వర్క్ కూడా చాలా తక్కువగా అవుతుంది. అది మన అవసరం లేదు, కొత్తగా వచ్చింది. ఫోన్లో చూపిస్తే మీకు సెన్సస్ నుంచి SMS వచ్చింది. స్క్రీన్ షాట్ ఏమైనా తీసారా మీరు? H9492212599 సార్. కదా ఫోన్ వస్తుంది సార్. కదా. ఓకే సార్. ఇప్పుడు ఒకసారి మనం ప్రశ్నలు మీరు చూద్దాము. నేలకు వాడబడిన ప్రధాన వస్తువు ఏమి? ఈ నేలకు ఏ వస్తువు వాడారని అడుగుతున్నాను. మొత్తం ఫస్ట్ గుంజుతా ఉంటే పిల్లలు వేసినాము. పాత ఇంటిది మట్టి ఉంటుంది కదా, అక్కడికి వేసినాము. పాత రాయి వేసినాము. మళ్ళీ తక్కువ పడే మళ్ళీ తక్కువ పట్టిస్తుంది. నాకు మళ్ళీ దాని మీద నీళ్ళు పట్టి బెడ్ బీమ్ అంటారు కదా, బెడ్ బీమ్ వేసినప్పుడు కాంక్రీట్ సిమెంట్ ఉసుక పెట్టేసి కింద టైల్స్ వేశారు కదా. రైట్. గోడలు కట్టడానికి బెంగాల్ నుంచి వినిపించింది హాస్పిటల్. దాంతో ఇది ఇటుక బెడ్డలు కాల్చిన ఇటుక మొత్తం సిమెంట్ మంచిది బ్రాండెడ్ 53 గ్రేడ్ వాడు. సెంట్రిక్ చెక్కలు వేసి కట్టింది. కాంక్రీట్ అది చెక్కలకు నిలబడుతుందా? బాగుంది. గృహ పరిస్థితి ఎంతమంది ఉంటారండి కుటుంబంలో? మొత్తం మీ కుటుంబంలో ఎంతమంది? వచ్చేసి 5 మంది. 5 మంది. యజమాని పేరు మీరేనా? యజమాని మీ పేరు చెప్పండి సార్. నా పేరు గౌరీ శంకర్ అండి. గౌరీ శంకర్ సార్. నివాసం ఉంటే గదులు అంటే హాలు, 3 బెడ్రూమ్లు, కిచెన్, వంట ఇల్లు, స్టోర్ రూమ్. నివాసం ఉండేవి 4 ఉండేవి. 3 బెడ్రూమ్లు, 1 హాల్. కుటుంబంలో నివసిస్తున్న వివాహ దంపతుల సంఖ్య. పెళ్ళైన జంటలు ఎంతమంది? చెప్పాలంటే నాకు సిగ్గేస్తా. నాకేమో 2 పెళ్ళ.
ఒకటి జంట అన్నప్పుడు ఇక్కడ చెప్పాలా అక్కడ చెప్పాలా? ఇక్కడే ఉంటుందా? ఏ కుటుంబంలోనే ఉంటుందా? మూడు పెట్టు నేను పెట్టినా. ఇప్పుడు మీరు ఇద్దరు భార్యలు కదా, సో మీకు దంపతుల సంఖ్య 2 అవుతుంది. మీ అమ్మ నాన్న కూడా ఇందులోనే ఈ ఇంట్లోనే ఉన్నారా? ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇద్దరు పిల్లలు. ఇప్పుడు మొత్తము దంపతుల సంఖ్య వచ్చేసి పిల్లల పెళ్ళి అయినా సో 2 ఉన్నాయి దంపతుల సంఖ్య. త్రాగునీటి ప్రధాన వనరు ఏది? శుద్ధి చేయబడిన కొళాయి నీడ, ఇప్పుడు నీకు నీళ్ళు ఇచ్చినా కదా, ఏం నీళ్ళు ఇచ్చినా? ముగ్గురు దెబ్బలతో ఉంటాయి. ఒడ్డు నీళ్ళ శుద్ధి నీళ్ళే ఉన్నాయి. మినరల్ వాటర్ నుంచి. త్రాగునీటి వనరు లభ్యత. ఈ త్రాగునీరు అనేది ఆవరణ లోపలనే వస్తుందా, ఇంటి లోపలనే వస్తుందా? త్రాగునీరు బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. కొలాయి కొలాయి వస్తుంది, బోర్ ఉంది, అన్నీ. వెలుతురు లభ్యమయ్యే ప్రధాన వనరు. ఇప్పుడు మీకు కరెంట్ ఫెసిలిటీ ఉంది కదా. మరుగుదొడ్డి వసతి అందుబాటు ఉంది కదా. 3 బెడ్రూమ్లకు 3 అటాచ్ ఉంటాయి. సెప్టిక్ ట్యాంక్ కూడా ఉంది అందులో. మళ్ళీ అక్కడ ఎక్కడ పోవాలి? మురుగునీటి పారుదల ఈ క్రింది వాటికి కలపబడింది. ఇప్పుడు మురుగునీరుకి మూసి ఉన్న మురుగునీటి పారుదల ఉందా, పైకప్పు నీటిది ఉందా అని అడుగుతున్నారు. పైపుల్లో పోయి కాలువలో కలుస్తారు. మూసి ఉంది. స్నానం చేయటకు ఉన్న వసతి, స్నానాల గది కూడా ఉంది. షవర్ కూడా ఉంది. ఓకే సార్. వంటగదిలో ఎల్పిజి కనెక్షన్ ఉందా? ఎల్పిజి ఉంది, ఇండక్షన్ స్టవ్ ఉంది. ఓకే. ఇంకా సపరేట్ కావాలంటే బయట ఇంకోటి వంటగది. ఇప్పుడు దీనివల్ల ఎల్పిజి కష్టమైన కదా, చేరుకా నుంచి కట్టెలు తెప్పించి కట్టెలు వండుకోండి. గ్యాస్ స్టవ్ లేకుండా ప్రజెంట్ అయితే వంటగదిలోనే వంటగదిలోనే ఉంది. ఇద్దరం మళ్ళీ ఉందే అయిపోయింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వంటగదిలోనే వండుతున్నారు మీరు. మాట్లాడతాం ఎప్పుడన్నా స్విగ్గీ జొమాటో కూడా తెచ్చు. ఓకే. ఎక్కువగా అయితే వంటగదిలోనే వండుతారు. ఈ వంటకు ఉపయోగించేది ఎల్పిజినే ఎక్కువగా మీరు. ఎక్కువగా గ్యాస్ సిలిండరే వాడతారు కదా. మీ ఇంట్లో టీవీ, రేడియో ఇంకా రూమ్ ఒకటి ఉంది. ఓకే. ఇంకా రేడియో రేడియో వాడతాము. ఓకే. మొబైల్ ఫోన్లోనే వింటారు. స్మార్ట్ ఫోన్. టీవీకి కనెక్షన్ ఏది ఉంది? గంప పైన ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందా ఇంట్లో? ఉంది కదా. ఇంటర్నెట్ ఇంటర్నెట్ లేకుండా పిల్లలకి ఇబ్బంది కదా. ఖచ్చితంగా. మనకి అది ప్రైమ్ వీడియోస్ అవి చూసుకున్నారు కదా. కంప్యూటర్ ఉందా ఇంట్లో? ల్యాప్టాప్ ఉందా? ల్యాప్టాప్ ఉంది. టెలిఫోన్ మరియు మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ 2 ఉన్నాయా? ఈ జేబులో ఫోన్ వచ్చినా కదా, ల్యాండ్ ఫోన్ ఏమో స్మార్ట్ ఫోన్ ఉంది. ఇంకా బేసిక్ ఫోన్ కూడా ఉందా? చిన్న ఫోన్ కూడా ఉన్నాయి. టచ్ ఫోన్ టచ్ ఫోన్ ఒకటే ఉంది. ఇంట్లో సైకిల్ కానీ స్కూటర్ కానీ. ఫస్ట్ సైకిల్ ఉండే, ఓకే. బండి తెచ్చుకుంటే ఉంది. ఇప్పుడు స్కూటర్ ఉంది, మోటార్ సైకిల్ ఉంది. ఉంది. కారు కానీ జీప్ కానీ వ్యాన్ కానీ ఉందా? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? 3 కార్లు. 3 కాదు. కుటుంబంలో వినియోగించే ప్రధానమైన ఆహార ధాన్యం బియ్యం తింటాం, అన్నం బియ్యం ఎక్కువ. ఓకే సార్, అన్ని కరెక్ట్గా మీరు అన్ని విషయాలు అందజేశారు. మీకు మొబైల్ నెంబర్ చెప్పండి. 9849714681. ఓకే సార్.